ఎవరు ఆటో కార్మికులు ఎవరు వ్యతిరేకం కాదండి. కాకపోతే బ్యాడ్జీ అమలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాడ్జీ తీసేసింది. ఆ చిన్న లాజిక్ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? తెలీదు. ఓకే, బాగానే ఉంది. 24,000 కూలి వాళ్ళకి 24,000 కేంద్రం ప్రకటించింది. ఆ కూలి అనేది వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. ఆ విషయం రోజుకి 8,800 కూలోడికి ఇవ్వాలి. ఏ కూలి అయినా సరే, ఏ కూలి అయినా సరే 800 ఇవ్వాలి. ఆ కూలి ఏమైనా గవర్నమెంట్ ప్రకటిస్తుందా? ఫ్రీ బస్సులు పెట్టేసి ఆటో వాళ్ళు నాశనం చేసేయడం తప్పితే ఇందులో వేరేది ఏం లేదండి. ఆటో ఎక్కిన వాళ్ళు ఏంటంటే మహిళలే ఎక్కుతారు ఎక్కువ. ఆ మహిళలకే ఫ్రీ పెడితే ఇంకెలా బతకాలి? ఆటో డ్రైవర్లు ఫ్లైట్ దగ్గర నుంచి రోడ్డు మీద తిరిగి ఆటో దాకా డ్రైవర్ లేకపోతే ఏ పని అవ్వదు. అలాంటిది డ్రైవర్ని కుంటు పరిస్థితుల్లో పడేసి ఈ రాష్ట్రం ఏం సాధిద్దాం అనుకుంటుందో మాకు అర్థం కావట్లా. నెక్స్ట్ గవర్నమెంట్ ఇలాగే ఉంటే మాత్రం ఆటో డ్రైవర్ పురుగు మందు తాగడం ఖాయం. ఫ్రీ బస్ వచ్చి వ్యతిరేకం కాదండి. ఎందుకంటే అందులో మా తల్లి కానీ, మా చెల్లి కానీ, మా భార్య కానీ ప్రయాణం చేస్తారు కాబట్టి దానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే మాకు ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చొప్పున భత్యం ఇస్తా అన్నారు. మేము అది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అది కూడా ఏంటంటే బ్యాడ్జీ ఉన్న డ్రైవర్కి ఇస్తామని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఒక 20 సంవత్సరాలు ఉన్న డ్రైవర్ కూడా బ్యాడ్జీ ఇంతకుముందు ఉండేది. మన రెన్యువల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ బ్యాడ్జీ తొలగించడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇంతకుముందు మేనిఫెస్టోలో మీరు ఏదైతే ప్రతి డ్రైవర్కి 15,000 ఇస్తా అంటున్నారో ఆ 15,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము పెట్టడం కరెక్ట్ తప్పలేదన్నా, కానీ ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలి. నెలకు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 15,000 రూపాయలు ఆటో కార్మికులకి ఇవ్వాలి. అది ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందా మీకు? గతంలో కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు అమలైనాయా? హామీలు అవుతున్నాయి అన్న. ఉన్నాయి కూడా చెయ్యాలి. ఇంకా ఆటో వాళ్ళకి ఇప్పుడు ఆటో కొనాలంటే 5 లక్షలు అవుతుందన్న. ఫైనాన్స్ కానీ నెలకు వచ్చేవాడు 15,000 10,000 కట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఫైనాన్స్ గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా తక్కువ వడ్డీకి ఆటో వాళ్ళకి ఇచ్చేలాగా చూస్తే మాకు బాగుంటుంది. అది